హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బబితా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి వేరుశనగ ఉండలు అలాగే ముర్మురాల ఉండలు కూడా తయారు చేసి చూపించబోతున్నానండి. ఈ వేరుశనగ ఉండలు అనేవి హెల్త్కి చాలా మంచిదండి. ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా కూడా తింటారు. మోకాళ్ళ నొప్పులు అలాగే బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకి కూడా చాలా మంచిదండి హెల్త్కి. ఈ ఉండలు పర్ఫెక్ట్గా చిన్న చిన్న టిప్స్తో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. అలాగే మురుమురాల లడ్డూని కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. మరి ఇక లేట్ చేయకుండా ఈ పల్లి ఉండల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నేను ఇక్కడ 1 కేజీ దాకా పల్లీల్ని తీసుకున్నానండి. ఈ పల్లీల్ని మీరు మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి. నేను ఇక్కడ 1 కేజీ దాకా తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీని ఉంచి అందులోకి కొద్దిగా పల్లీల్ని వేసుకొని వేయించుకోండి. పల్లీల్ని వేయించుకునేటప్పుడు మంటను మరీ హై ఫ్లేమ్లో ఉంచకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని పల్లీల్ని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. పల్లీ ఉండల కోసము పల్లీలు అనేవి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లోనే లేదా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పైనుండే పొట్టు మొత్తం సపరేట్ అయ్యేంత వరకు కూడా ఇలా వేయించుకోవాలండి. మనం తీసుకున్న పల్లీల్ని 2 లేదా 3 బ్యాచెస్ కింద ఇలా వేయించుకొని పక్కకు తీసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత పల్లీలకి ఉండే పైనుండే పొట్టును తీసేసి ఇలా 2 భాగాలుగా చేసుకోండి. ఇలా చేత్తో కానీ లేదా పైన ఒక కవర్ వేసి రోల్ చేస్తే గనక ఇలా 2 భాగాలుగా అవుతాయండి పల్లీలు అనేవి. ఇలా వేయించుకున్న పల్లీలన్నిటినీ కూడా ఇలా 2 భాగాలుగా చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మరొక గిన్నెలోకి 1 కేజీ బెల్లం వేసుకోండి. 1 కేజీ పల్లీలకు 1 కేజీ బెల్లం అండి. సేమ్ ఈక్వల్ క్వాంటిటీలోనే ఉండాలి. ఇలా 1 కేజీ బెల్లాన్ని కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు దంచుకొని ఇలా గిన్నెలోకి వేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు దాకా నీళ్లను వేసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద ఉంచి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. మీరు కావాలనుకుంటే ఇదే ప్లేస్లోనే 1/2 కప్పు దాకా నెయ్యిని కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే ఈ బెల్లంని ఫిల్టర్ చేసి వేసుకోవాలనుకుంటే గనక కొద్దిగా నీళ్ళు అనేవి ఎక్కువగా వేసుకోవాలండి. అలా అయితేనే మనకు బెల్లం అనేది ఫిల్టర్ చేసుకోవడానికి అవుతుంది. అంతేకాదండి పాకం వచ్చేసరికి లేట్ అవుతుందండి. అందుకోసమే మనం తీసుకునే బెల్లం అనేది నీట్గా ఉండే బెల్లం తీసుకుంటేనే సరిపోతుంది. బెల్లం అనేది పాకం వచ్చేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూనే బెల్లాన్ని కరిగించుకోవాలండి. ఈ బెల్లం మొత్తం కరిగే లోపల మరో పక్కన మనము పల్లీల్లోకి కాస్తని పుట్నాల పప్పును వేసుకునైనా తయారు చేసుకోవచ్చండి. నేను ఇక్కడ 1 కేజీ పల్లీలకు 200 గ్రాముల పుట్నాల పప్పును వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పుట్నాల పప్పు వేరుశనగ గుళ్ళలు 2 కలిసేటట్టు ఇలా బాగా కలపండి. పుట్నాల పప్పును మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి. ఇది వచ్చేసి ఆప్షన్ అండి. పల్లీలతో పాటు పుట్నాల పప్పును వేసుకొని చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నెక్స్ట్ మనం పక్కన బెల్లాన్ని కరిగించుకుంటున్నాం కదండి. చూడండి బెల్లం అనేది ఇలా పూర్తిగా కరిగిందండి. ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత 2-3 నిమిషాల తర్వాత నుండి మనం బెల్లం పాకం అనేది వచ్చిందో లేదో నీళ్ళల్లో ఇలా వేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి పాకాన్ని ప్రిపేర్ చేసుకోండి. పాకం వచ్చేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూనే మధ్యలో ఇలా పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూనే మనము పాకం ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి మరొక 3 నిమిషాల తర్వాత కూడా ఇంకా పాకం అనేది రాలేదండి. ఇలా చెక్ చేసుకుంటూ ఉంటే మీకు తెలుస్తుందండి. మనం చేసుకునే ఈ ఉండలకు పాకం అనేది గట్టి పాకం రావాలండి. ఇది ఇంకా సాఫ్ట్గా ఉందండి. పాకం అనేది ఇంకాస్త గట్టి పడాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మరొక నిమిషం పాటు పాకంని ఉడికించండి. 1 నిమిషం తర్వాత ఇప్పుడు పాకంని చెక్ చేసుకోండి. చూడండి ఇలా పాకం అనేది ఇలా ఉండాలా తయారవ్వాలండి. ఇలా మధ్యలోకి విరిస్తేనే విరగాలండి. ఇలా గట్టి పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. తక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు ఉంచుకున్న పల్లీలన్నిటినీ ఒకేసారి వేసుకొని కలుపుకొని మనము ఉండల్లా చుట్టుకోవచ్చండి. కాకపోతే ఇలా ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు అన్ని పల్లీల్ని ఒకేసారి వేసుకొని కలుపుకుంటే మనం ఉండలు చుట్టేటప్పుడు లాస్ట్కి వచ్చేసరికి గట్టి పడిపోతుందండి పాకం అనేది. అప్పుడు ఉండలు చుట్టడానికి రాదండి. అందుకోసమే ఇలా ప్లేట్లో పల్లీల్ని వేసుకొని కొద్దిగా పాకం వేసుకొని కలుపుకుంటూ ఉండలు చుట్టుకోవాలండి. టేస్ట్ కోసము అలాగే షేనీ కోసము ఇలా 2 టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని పాకంలోకి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా పాకంని వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండలు చుట్టుకోవాలండి. పాకం అనేది వేడిగా ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలండి. పాకం చల్లారిపోతే గనక గట్టి పడిపోతుందండి. అందుకోసమే వేడిగా ఉన్నప్పుడే మనం ఎంత ఫాస్ట్ గా చేసుకోవాలంటే అంత ఫాస్ట్ గా చేసేసుకోవాలండి. ఉండలనేవి గిన్నెలో కొద్దిగా నీళ్లను వేసుకొని గిన్నెని పక్కన ఉంచుకోండి. మన చేతిని నీళ్ళలో డిప్ చేసుకుంటూ
ఇలా ఉండల్లా చుట్టుకోవాలండి. ఎక్కువ క్వాంటిటీలో మనం పల్లి ఉండలను చేసుకునేటప్పుడు ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉన్నప్పుడే చేసుకోవాలండి. అలా అయితేనే మనకు పల్లి ఉండలను చేసుకోవడానికి ఈజీగా అవుతుందండి. చుట్టుకుంటూ ఉన్నప్పుడు మనకు లాస్ట్కి వచ్చేసరికి పాకం అనేది గట్టి పడిపోతూ ఉంటుందండి. అలా పాకం గట్టి పడిపోతే కనుక స్టవ్ మీద ఉంచి 1 నిమిషం పాటు మరీ పాకాన్ని కరిగించి ఇలానే సేమ్ ప్రాసెస్లో కొద్దిగా పల్లీల్ని వేసుకొని కొద్దిగా పాకం వేసుకొని ఇలా ఉండల్లా చుట్టుకోవడమేనండి. మరీ ఎక్కువగా ప్రెస్ చేయకుండా పైన లైట్గా ఇలా ఉండల్లా చుట్టుకోవాలండి. ఎందుకంటే పాకం అనేది వేడిగా ఉంటుంది కాబట్టి మన చేతికి చాలా వేడిగా అనిపిస్తుంది కాబట్టి మరీ ఎక్కువగా ప్రెస్ చేసి ఉండల్ని చుట్టేటప్పుడు మన చేతికి ఆ వేడి అనేది తగులుతుంది కాబట్టి లైట్గా పైననే ఇలా చుట్టుకోవాలండి. ఉండలు చుట్టేటప్పుడు చేతిని నీళ్ళలో డిప్ చేసుకుంటూ ఇలా ఉండల్లా చుట్టుకోవాలండి. ఇలా మీకు నచ్చిన సైజులో పల్లి ఉండల్ని చుట్టుకొని పక్కన ఉంచుకోవడమేనండి. అంతే, ఎంతో ఈజీగా తయారు చేసుకునే పల్లి ఉండలు రెడీ అండి. నెక్స్ట్ మురుమురాల లడ్డు కోసం కూడా ఇలానే సేమ్ ప్రాసెస్లోనే పాకం పెట్టుకోవాలండి. పల్లి ఉండలు చేసుకున్న తర్వాత కూడా నాకు ఇంత పాకం అనేది మిగిలిందండి. అందుకోసమే నేను ఇక్కడ మురుమురాల లడ్డూని చేస్తున్నాను. ఈ పాకము ఎంత కన్సిస్టెన్సీని బట్టి మురుమురాల్ని యాడ్ చేసుకొని ఇలా బాగా కలిపేసుకొని చేతిని నీళ్ళలో డిప్ చేసుకుంటూ ఉండలు చుట్టుకోవడమేనండి. కాకపోతే పాకం వేసుకున్న వెంటనే చుట్టేసుకోవాలండి. ఎందుకంటే క్రిస్పీగా ఉండాలండి మురుమురాలు మనం తినేటప్పుడు కూడా. అందుకోసమే వెంటనే ఇలా లడ్డూలా చుట్టుకోవాలి. అంతే, మురుమురాల లడ్డూని కూడా ఇలా తయారు చేసుకోవచ్చండి. చూడండి, మురుమురాల లడ్డూలు కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లోనే ఉంటుందండి. కాకపోతే మనం పాకం వచ్చిన తర్వాత లడ్డూలు చుట్టుకోవడమే మనకు పెద్ద టాస్క్ అండి. లడ్డూలు చుట్టేటప్పుడు 2 లేదా 3 దాకా ఉంటే కనుక చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చూసారు కదండి, ఎంతో ఈజీగా పల్లి ఉండలు అలాగే మురుమురాల లడ్డూల్ని ఎలా తయారు చేసుకోవాలో తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.